ఓకే. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవాదేవుడు మళ్ళీ మనకి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, కాలం చాలా వేగంగా గడిచిపోతుంది. 2025లో అప్పుడే జూన్ నెల చివరకొచ్చేసాం. హాఫ్ ఆఫ్ ది ఇయర్ గడిచిపోయింది. నిన్నో మొన్నో క్రిస్మస్, న్యూ ఇయర్ జరుపుకున్నట్టుగా ఉంది. మరి వేగంగా కదులుతున్న కాలంతో పాటు మన ఆత్మీయంగా ఎంత వేగంగా కదులుతున్నాం అనేది పరీక్షించుకుంటూ, ఎంతో విలువైన సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మరి ఎంతో చక్కని మీనింగ్ ఉన్నటువంటి సాంగ్స్ సిస్టర్స్ ఇద్దరు కూడా, ప్రియదర్శిని గారు అదేవిధంగా పుష్పలీల గారు చాలా చక్కగా పాడారు. అదేవిధంగా ఆత్మతో సత్యంతో ఆరాధించినట్టుగానే మరి ప్రారంభ ప్రార్థన విమలుగా చేశారు. నిజంగా నాకు ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న కాసేపు కూడా కాసేపు ఈజీగా 1 అవర్, అసలు 1 అవర్ గడిచినట్టే ఉండదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి కృపావరంలో ఉన్న వారందరి మధ్య వాక్య పరిచర్య చేయటం అనేది వాక్యం చెప్పడం కాదు, అందరం కలిసి ధ్యానించుకుంటున్నాం. ఇట్లా ధ్యానించుకునే కృప దేవాదేవుడు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ రోజు మూలవాక్యాన్ని చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూస్తే, అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అదేవిధంగా 4వ వచనానికి వచ్చేటప్పటికి షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. ప్రేమమడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాచి కాపాడి సంరక్షించి నైనా మమ్మల్ని సజీవ లెక్కలోంచి జీవుల నామకు స్తుతి అర్పించిన భాగ్యం దయచేసినందుకు వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలనైనా తండ్రి. దయగల మా ప్రభ, నీ వాక్యము ఎంత ధ్యానించినా నాయన తనివి తీరని వాక్యం తండ్రి. నాయన మా జీవితకాలం మేము ధ్యానించినా కూడా సముద్రంలో ఇసుక రేణం అంతా కూడా మేము ధ్యానించగలమో లేదో కానీ తండ్రి, నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి. నాయన మేడం గారు చాలా సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అవును, ఆమె నాయన నువ్వు నడిపిస్తున్నావు తండ్రి, అందరిని బట్టి వందనాలు నాయన. మరి ఒక కొర్నేలి ఇంటిని దీవించినట్టుగా మేడం గారి ఇంటిని దీవించండి. అదేవిధంగా బేతని మరియ మార్త లాజర్ గారి గృహాన్ని దీవించినట్టుగా మేడం గారి గృహాన్ని దీవించండి నాయన. అవును ప్రభ, రక్షణ సువార్త ప్రకటించడానికి ఎంత చేసినా నాయన అది తృప్తి అనేది ఉండదు తండ్రి. నాయన నీ బిడ్డ మరెంతో సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నాయన, నీ పేరట గిన్నెడు చల్లి నీళ్ళు ఇచ్చినా కూడా మర్చిపోయే దేవుడు కాదు తండ్రి. నాయన నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దూరంగా ఉన్న కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి, కుమారుడు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను ఉంచండి, నీ యొక్క ఆత్మ నడిపింపు దయచే దయగలమా ప్రభు. అదేవిధంగా కార్యాంతమున నేను బహుగా స్తుతించిన భాగ్యం దయచే నాయన. మరి ఏ రకమైనటువంటి ఇరుకు ఇబ్బంది లేకుండా, ఆటంకాలు లేకుండా ఆయన చక్కగా నాయన వాక్య ధ్యానం చేస్తున్న భాగ్యం దయచేమని, నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు నాకు వించిన ప్రతి ఒక్కరికి దయచేమని, అందరిపై నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. ఈరోజు మరి రూతు గ్రంథ ధ్యానం అనేది మెయిన్ ఎందుకు తీసుకున్నా మేడం గారు చెప్పాను. ఏంటంటే అక్కడక్కడ క్యారెక్టర్ స్టడీ లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ కాకుండా బైబిల్ స్టడీ అనేది ప్రతి వర్స్ వైజ్ కూడా మనం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బైబిల్ పూర్తిగా చదవకుండానే కాలం గతించిపోతుంది చాలా మందికి. మనకి అవకాశం ఉన్నంత వరకు, దేవుడు మనకు అనుమతి ఇచ్చినంత వరకు ప్రతి లైన్ చదువుతాం. ప్రతి లైన్ లో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం గమనిద్దాం. ఈ రూతు గ్రంథం ఇక్కడ కూర్చున్న వారు చాలా సార్లు వినుంటారు. ఒక స్త్రీల సమాజంలో కానీ, ఉమెన్ రిట్రీట్ లో కానీ, ఎక్కడైనా సరే రూతు గ్రంథ ధ్యానం అనేది జరగకుండా ఉండదు. అదేవిధంగా మనం ఇక్కడ గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో 2 గ్రంథాలు ప్రత్యేకంగా స్త్రీలకు ఇవ్వబట్టం అనేది
చాలా సంతోషకరమైన విషయం. దేవుడు ఎప్పుడు కూడా స్త్రీలని నెగ్లెక్ట్ చేసేవాడు కాదు. ఈ 2 గ్రంథాల్లో ఇద్దరు స్త్రీలు మనం గమనించినట్టయితే ఎస్తేరు ఆమె యూదురాలే. అయితే పారసీక దేశంలో ఆమె ఒక బందీగా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి స్త్రీ. ఇక రూతు విషయానికి వచ్చినట్టయితే ఈమె ఒక మోయాబీయురాలు. అదేవిధంగా ఇక్కడ మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం కాబట్టి అసలు ఈ రూతు గ్రంథం ఎవరు రాశారు, ఏ సమయంలో రాశారు, ఎందుకు రాశారు అన్నది క్లుప్తంగా ఒక 2-3 విషయాలు మనం చూసినట్టయితే ఈ రూతు గ్రంథం రాసింది ప్రవక్త అయిన సమూయేలు గారు రాశారు. ఆయన ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు అంటే దావీదు పట్టాభిషేకం చేసే ముందు, దావీదుని రాజుగా ఎన్నుకున్న తర్వాత అప్పుడున్న ఆచారం ప్రకారం ఏ రాజునైనా సరే ఎన్నుకున్న తర్వాత ఆ రాజు సింహాసనం అధిష్ఠించే ముందు ప్రజలందరికీ కూడా రాజు జీవిత చరిత్ర అనేది తెలియాలి, అతని పుట్టుపూర్వోత్తరాలు తెలియాలి. అందుకని చెప్పి సమూయేలు ఈ దావీదు సింహాసనం అధిష్ఠించే ముందు అంటే అభిషేకం జరిగిన తర్వాత ఈ బుక్ ను రాయటం అనేది జరిగింది. అదే విధంగా ఈ గ్రంథం ఇటు న్యాయాధిపతులకి సమూయేలు గ్రంథానికి మధ్యలో ఉంటుంది. దీంట్లో కూడా దేవుని చిత్తం మనం చూసినట్టయితే న్యాయాధిపతుల వరకు వరుసగా మనం ఆదికాండం దగ్గర నుంచి ఇశ్రాయేలీల చరిత్ర లేదా ఐగుప్తీయుల చరిత్ర ఇట్లా చూస్తూ వస్తూ ఉన్నాం. ఎక్కువగా మనం ఇశ్రాయేల్ చరిత్ర చూచాం. ఇక అక్కడి నుంచి సమూయేలు గ్రంథం దగ్గర చూస్తే ప్రవక్తలు, రాజులు, ప్రవక్తలు ఇశ్రాయేలీని, యూదుల్ని హెచ్చరించడం, అదే విధంగా రాజులు, ఇశ్రాయేల్ రాజులు, యూదా రాజుల గురించి చరిత్ర ఉంటుంది. అయితే దేవుడు మధ్యలో ఒక అన్య స్త్రీ స్టోరీ, ఇక్కడ అన్య స్త్రీ జీవిత చరిత్ర పెట్టాలని పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఈ రూతు గ్రంథం ఈ న్యాయాధిపతుల గ్రంథానికి, సమూయేలు గ్రంథానికి మధ్య రాదు. దేవుని ఆలోచన అన్యుల చరిత్ర అనేది ఎక్కడో చివరన పెట్టడం కాదు, కానీ మధ్యలోనే పెట్టాలని నేను పెట్టాను. ఎందుకంటే యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని ఆయనకు భేదం లేదు. ఈ భేదాలన్నీ కూడా మనం కల్పించుకున్నది. అందుకని పౌలు గారు తిమోతిలో రాసిన పత్రికలో, మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 4వ వచనంలో ఆయన అంటాడు, అసత్య బోధలు, కల్పనా కథలు, మితిలేని వంశావళుల గురించి నువ్వు ప్రాధాన్యత ఇవ్వొద్దు అని చెప్పి. అంటే దేవుని దృష్టిలో రక్షింపబడ్డామా లేదా అంతే తప్పించి నువ్వు యూదుడువా లేకపోతే గ్రీసు దేశస్థుడువా, పురుషుడువా, స్త్రీవా అనే భేదం ఆయన దృష్టిలో లేదు. అందుకనే మన గ్రేట్ రిఫార్మర్ మార్టిన్ లూథర్ గారు ఏమంటారంటే మనందరం కూడా సేవ్డ్ సిన్నర్స్, అంటే మనం రక్షింపబడినటువంటి పాపులు. ఎవరైతే దేవుణ్ణి అంగీకరించి బాప్తిసం తీసుకుని రక్షణ పొందారో వారందరినీ ఉద్దేశించి చెప్తున్నాడు. పురుషులు గాని, స్త్రీలు గాని, ప్రపంచంలో ఉన్న ఎవరైనా కూడా సేవ్డ్ సిన్నర్స్ అంతే. దేవుని దృష్టిలో కూడా అదే, మనందరం ఒక్కటే. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మధ్యలోనే న్యాయాధిపతుల గ్రంథం అయిన వెంటనే ఈ రూతు చరిత్రని ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. ఈ రూతు చరిత్రను మనం చూసేటప్పుడు ఈమె ఒక మోయాబీరాలు అని చెప్పుకున్నాం కదా. ఒక మోయాబీరాలు, ఒక విధవరాలు అయ్యుండి యేసుక్రీస్తు వంశావళిలోకి ఈవిడ ఎలా రాగలిగింది అంటే, రావటం అంటే ఆవిడిష్టం కాదు, దేవుడు ఎలా తీసుకొచ్చాడు ఆవిడ్ని. దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతం ఉన్నవాడు కాదు. అందుకు తగినటువంటి గుణగణాలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఉంచడం అనేది జరుగుతుంది. మరి మోయాబీరాలు అయ్యి ఒక విధవరాలు అయ్యుండి యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చింది. అసలు మోయాబీలు ఎవరు? మోయాబీలు ఎవరంటే మనందరికీ తెలుసు, అబ్రహాం తమ్ముడైనటువంటి తమ్ముడు కుమారుడైనటువంటి లోతు సంతానం. ఆదికాండం 19వ అధ్యాయంలో చివరి వచనాల్లో 37-38 వచనాల్లో వీళ్ళ గురించి ఉంటుంది. లోతుకి పెద్ద కుమార్తెకి పుట్టినటువంటి సంతానం ఈ మోయాబీలు. ప్రారంభంలో దేవుడు వీరి పట్ల కొంత జాలి చూపించారు. ఏంటంటే ఇశ్రాయేలీలు కనాన్ దేశానికి వచ్చేటప్పుడు వాళ్ళతో దేవుడు అన్న మాట ఏంటంటే, మీరు మోయాబీల్ని ఏ రకంగానే హింసించవద్దు, మోయాబీలతో యుద్ధం చేయవద్దు, ఎందుకంటే వీళ్ళు మీకు దాయాదులే,
అంటే మీకు ఆ అన్నదమ్ముల పిల్లలే మీరు కాబట్టి వాళ్ళని ఏమి కూడా మీరు హింసించొద్దు, వాళ్ళ మీద యుద్ధం చెయ్యవద్దు అని చెప్పడం జరిగింది. మోయాబీలు కూడా తక్కువ వాళ్ళేం కాదు. మోయాబీలు పట్టణం అనేది మోయాబ్ దేశం అవటానికి చిన్న దేశమే. 60 మైళ్ళ పొడవు, 30 మైళ్ళు వెడల్పు ఉంటుందంట. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఇది ఉంటుంది ఈ పట్టణం. ఇక్కడ చాలా మంచి లోయలు ఉన్న అందులో ఆర్నోను లోయ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి లోయ. మంచి పంటలు పండేటటువంటి ప్రాంతం అది. ఆ మోయాబీల గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు వాళ్ళనేమి అటాక్ చెయ్యొద్దు అని చెప్పిన దాని మీద ఇశ్రాయేలీలు వాళ్ళ జోలికి వెళ్ళరు. కానీ చివరికి ఏమైందంటే, సంఖ్యాకాండంలో మీరు 21వ అధ్యాయం దగ్గర నుంచి 25వ అధ్యాయం వరకు చూస్తే, అక్కడ బాలాక్ అనే మోయాబు రాజు ఇశ్రాయేలీని శపించడానికి బిలాము అనే ఒక ప్రవక్తను తీసుకొచ్చాడు. అతను సోదెగాడు, మంత్రతంత్రాలు తెలిసినవాడు అని కూడా అంటారు. ఆ బిలాం అనే ప్రవక్తను తీసుకొచ్చి ఇశ్రాయేలీని శపించమని అడుగుతాడు. అడిగితే బిలాము దేవుడి సన్నిధిలో అడిగితే నువ్వు వెళ్ళొద్దు అని చెప్తాడు. 2 సార్లు చెప్పినా వెళ్ళనా అని అడుగుతాడు. 3ఓసారి దేవుడు ఏమంటాడంటే, వెళ్ళు, నేనేం చెప్తే అదే పలుకు అని చెప్పినప్పుడు ఆ బిలాంతో చెప్పాడు దేవుడు. ఆ బిలాం చెప్తాడు బాలాకు, దేవుడు ఏం పలికిస్తే నేను అదే పలుకుతాను అని చెప్పి అన్న తర్వాత అతను ఇచ్చిన ధనం తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ ప్రవచించడం మొదలు పెట్టాడు. యాకోబులో నక్షత్రం ఉదయించును అనే ప్రవచనం కూడా బిలామే చెప్పాడు. కాబట్టి ఆ మోయాబు రాజు బిలాం పట్ల విసుకెత్తిపోతాడు. నీకు నేను డబ్బిచ్చి ఇశ్రాయేల్ని శపించమని తీసుకొస్తే నువ్వేంటి వాళ్ళని దీవిస్తున్నావు, వాళ్ళకి ఆశీర్వచనాలు పలుకుతున్నావు ఏంటి అన్నప్పుడు నేనేం చేయను, దేవుడు నాతో ఏం పలికిస్తే నేను అదే పలుకుతాను. నేనే కాదు, ఏ ప్రవక్త అయినా సొంతగా మాట్లాడటానికి లేదు, దేవుడు ఏం చెప్పమంటే చెప్పవలసిన వారమే అని చెప్తాను అని అక్కడితో ఊరుకుంటే సరిపోయేది. సరే, డబ్బు తీసుకున్నాను కదా అని మనసు లాగిందేమో బిలాంకి. ఒక మాట చెప్పాడు ఏంటంటే, ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే ఆ స్త్రీ పట్ల వాళ్ళకి కొంత బలహీనత ఉంది. కాబట్టి వాళ్ళు అక్కడ దేవతార్చనకు వచ్చినప్పుడు మీరు మోయాబు స్త్రీలని, ఎదోము స్త్రీలు అంటే మిద్యాన్ స్త్రీలని వాళ్ళ ఎదురుగా నిలబెట్టండి, వాళ్ళు తప్పకుండా పాపం చేస్తారు ఆ స్త్రీలతో అని సలహా ఇస్తాడు. దాంతో దేవుడికి కోపం వాళ్ళ మీద రగులుకుంది. కొన్ని వేల మంది చనిపోయారు. అప్పుడు ఫీన్హాసు ఆ ఈటితో పొడవటం అదంతా కూడా సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో చూస్తాం. కాబట్టి అప్పుడు దేవుడు మోయాబీలకి ఒక శాపవచనం దేవుడు వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. ఏంటంటే, మీ 10 తరాల వరకు నా సన్నిధికి మీరు రాకూడదని చెప్పి మోయాబీలకి శాపం వాళ్లే కొని తెచ్చుకున్నారు. దేవుడు దయదలిచాడు, ఇశ్రాయేలీని వాళ్ళు ముట్టుకోవద్దని చెప్పాడు. కానీ ఆ శాపం ఇశ్రాయేలీలు పొందారు, మోయాబీలు పొందారు. ఎందుకంటే ఆ స్త్రీ వ్యామోహంలో పడడానికి ఇశ్రాయేలీలు దాని మూల్యం చెల్లించారు, మోయాబీలు కూడా ఆ శాపం పొందారు. 10 తరాల వరకు కూడా ఆ దేవుని సన్నిధికి వారికి రావటానికి అర్హత లేదు. కరెక్ట్ గా 11వ తరం వచ్చేటప్పటికి రూతు అనే పేరుకి సౌందర్యము అని అర్థం. రూతు అనే పేరుకి సౌందర్యము అని అర్థం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రూతు కూడా మహా అందగత్తె. మోయాబు స్త్రీలు చాలా అందమైన వాళ్ళు. రూతు చరిత్ర చూస్తే, అంటే మనకి ఇందులో అంతా ఇవ్వలేదు, కానీ నేను రూతు గురించి చెప్పడానికి చూసినప్పుడు ఆ రూతు చరిత్ర గురించి గూగుల్లోను తర్వాత ఇతర పుస్తకాలను చూసినప్పుడు రూత్ ఏంటంటే మోయాబు దేశంలో ఒక దేవత పూజారి కూతురావిడ. ఆ దేవత పేరు కెదోము కామోష్ ఏదో ఉంది. ఆ దేవత పూజారి రూతు తండ్రి, ఆయనకి 4 ఆడపిల్లలే. అయితే ఆ దేశంలో ఏంటంటే మగపిల్లలు లేకపోయినట్టయితే పెద్ద కుమార్తె తండ్రితో పాటు అర్చనా వ్యవహారాలు నడిపించవచ్చు. అలా రూతు ఆ దేవత అర్చనా వ్యవహారాలు నడిపిస్తూ ఉంది. అట్లాంటి సమయంలో మరి ఈ నయోమికి కోడలుగా రావటం జరిగింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, సౌందర్యం రూతుకి ఉంది, ఇతర మోయాబు స్త్రీలకు కూడా ఉంది. వాళ్ళకున్న శరీర సౌందర్యంతో
ఇతరులను పాపానికి లోన్ చేయాలని ఆలోచించి వాళ్ళు శాపగ్రస్తులైపోయారు. 10 తరాలకు శాపాన్ని తీసుకొచ్చారు. రూతు కూడా సౌందర్యవతే గాని అంతకంటే ఆమెలో ఉన్నది ఆత్మ సౌందర్యం. ఈ ఆత్మ సౌందర్యం చేత ఆవిడ మోయాబీయురాలైనప్పటికీ, విధవరాలైనప్పటికీ కూడా యేసు క్రీస్తు వంశావళిలోకి డైరెక్ట్ గా ఆమె వచ్చేసింది. ఇది రూతు గురించి ఇంట్రడక్టరీ పార్ట్. మరి రూతు చాలా సునాయాసంగా వచ్చేసిందా ఆ యేసుక్రీస్తు వంశావళిలోకి రావటం అనేది ఏమైనా తేలికైన విషయమా అని ఆలోచించినట్టయితే, మనం వచనం వెంబడి వచనం చూసినట్టయితే, న్యాయాధిపతులు ఏలిన దినములందు మొదటి అధ్యాయం, రూతు గ్రంథం మొదటి అధ్యాయం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేమును ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోమ, కిల్యోము. వారు యూదా బెత్లెహేం వాడైన ఎఫ్రాతీయులు. ఇక్కడ కాగినట్టయితే నేను ఇది చదువుతా ఉంటే నాకు వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే, రూతు గ్రంథంలో మొట్టమొదటి ఈ వచనంలోనే మనం చూసినట్టయితే, వీళ్ళు దేనికి చెందిన వాళ్ళు? వీళ్ళు ఎఫ్రాతీయులు, బెత్లెహేము ఎఫ్రాతీయులు అనగానే మనకి క్రిస్మస్ లో మన పిల్లలు చెప్పేటటువంటి కంటత వాక్యం మీ అందరికీ తెలిసిందే. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాత, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇక్కడ మీకా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం చూస్తే ఈ బెత్లెహేం ఎఫ్రాత గురించి ప్రవచించాడు. అలాగే సమూయేలు ఈ రూతు గ్రంథం రాయటానికి కూడా కారణం ఏంటంటే, యూదా గోత్రం నుంచి ఆ ఏలబోయే రాజులందరూ కూడా రావాలని సమూయేలుకి తెలుసు. కాబట్టి ఆయన ఈ దావీదు మహారాజు యూదా గోత్రం నుంచి వచ్చాడని తెలియచేయడానికి కూడా గ్రంథం రాయటం జరిగింది. దానికి ఆధారం ఏంటంటే ఆదికాండం 49వ అధ్యాయం 9-10 వచనాల తర్వాత మీరు చూడండి. అందులో యాకోబు అవసాన దశలో పిల్లల్ని దీవిస్తూ, తన కుమారులు 12 మందిని దీవిస్తూ యూదా గురించి చెప్పినటువంటి మాటలు, యూదా నీ సహోదరులందరూ కూడా నేను స్తుతిస్తారు అని మొదలుపెట్టి 10వ వచనం చివరికి వచ్చేటప్పటికి అంటాడు, యూదా దగ్గరించి రాజదండం ఎవరూ తీయలేరు అని చాలా స్పష్టంగా. అంటే యాకోబుకున్నటువంటి ఆ విశ్వాస నేత్రాలతో, ఆధ్యాత్మిక నేత్రాలతో ఆయన చెప్పడం జరిగింది. ప్రవక్త కాబట్టి సమూయేలుకి తెలుసు యూదా గోత్రం నుంచి ఏలబోయేవాడు వస్తాడని చెప్పి. ఆ తర్వాత సమూయేలు ఈ గ్రంథం రాసిన తర్వాత దావీదు మహారాజు దేవుని దగ్గర వాగ్దానం పొందటం, నిత్యము నీ సన్నిధిలో నా సంతానం ఉండేటట్లు నాకు వాగ్దానం ఇవ్వని అడిగాడు. కాబట్టి ఆ వాగ్దానం దేవుడు ఇచ్చాడు. అక్కడి నుంచే యేసుక్రీస్తు రావటం అనేది జరిగింది. ఇక్కడ రూత్ అనగానే చాలా మంది ఆ రూత్ గ్రంథం ఏం చదువుతాము, ఏముంటది, అత్త కోడళ్ళ గురించి తప్పించి అందులో ఏముంటది దాని గురించి పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అత్తగారు కోడలు ఎలాగ ఉండాలని చెప్పారు అంటారు. రైట్, ఇప్పుడు అత్తగారు కోడలు అనుకున్నా ఈ నవీన యుగంలో ఈ 2025లో రోజుకు ఒకసారి రూతు గ్రంథం లేడీస్ చదువుకుంటే అత్తగారిలో ఉన్న లోటుపాట్లు అత్తగారు సరి చేసుకోవచ్చు, కోడల్లో ఉన్న లోపాలు సరి చేసుకోవచ్చు. ఇద్దరిలో లోపాలు సరి చేసుకుంటే ఆ కుటుంబం స్వర్గసేమి. కుటుంబాలే కదా ప్రపంచం, ప్రపంచం అంతా కుటుంబంతోటే కదా కట్టబడింది. కాబట్టి రూతు గ్రంథం రోజుకు ఒక్కసారి చదువుకున్నా కూడా అది మంచిదే. ఇక్కడ మనం ఇప్పుడు చూసినప్పుడు రూతు గ్రంథం ఏ ప్రాధాన్యత గమనించినట్టయితే, ఒక అన్యునాలని తీసుకొచ్చి మధ్యలో పెట్టడానికి, అంటే దేవుని దృష్టిలో యూదుడని, గ్రీసు దేశస్థుడని, ఇశ్రాయేల్ అని, రోమిడని భేదం లేదని చెప్పడానికి. రెండోది, రూతు దావీదుకి పూర్వజనని, అదేవిధంగా యేసు క్రీస్తు వంశావళిలో యూదా గోత్రానికి మూల స్త్రీగా ఆమె ఉంది. ఇక్కడ ఈ బెత్లెహేము ఎఫ్రాతా దగ్గర నుంచి వారు మోయాబుకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటైన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచి ఉండిరి. భర్త చనిపోయాడు, కనీసం మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు తిరిగి రాలేదు. ఆమె అక్కడే ఉంది. అది దేవుని ప్రణాళిక. ఆమె అక్కడే ఉంది. ఉండటమే కాకుండా తన 2 కుమారులకి కూడా మోయాబు స్త్రీల్ని పెళ్లి చేసేసింది.
చేసిన తర్వాత ఆ వివాహం అయిన తర్వాత అక్కడ మనం చదువుకుంటూ వెళ్తే పెండ్లి చేసుకుని వారిలో ఒకదాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహులోమ, గిల్యోనను ఇద్దరు చనిపోయిరి కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఇక్కడ వరకు చూస్తే 6వ వచనం వరకు ఎలీమెలెకు చనిపోయాడు, అయినా కూడా నయోమి అక్కడే ఉండటమే కాకుండా మోయాబు స్త్రీలు ఇద్దరిని కూడా తన కుమారులిద్దరికి చేసిన తర్వాత ఆ కోడళ్ళు అత్తగారు కలిసి అక్కడ 10 సంవత్సరాలు ఉన్నారు. ఇదే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి మాట ఏంటంటే 10 సంవత్సరాలు నయోమి, రూతు కలిసి ఉన్నారు. జీవితకాలం అత్త కోడలు కలిసి ఉన్న అత్తగారి దగ్గర నుంచి కోడలు గాని, కోడల దగ్గర నుంచి అత్తగారు గాని ఏమీ నేర్చుకోకుండానే ఒకళ్ళ నుంచి ఒకళ్ళని విమర్శించుకుంటూనే, ఒకళ్ళ లోపల ఒకళ్ళు ఎత్తి చూపుకుంటూనే జీవితాలు గడిచిపోతాయి. అత్త కోడళ్ళనే కాదు, అల్లుడు మామగారు అనే కాదు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మోషే, ఇత్రో, అల్లుడు మామగారు అలా మంచి వాళ్ళని ఉంచాడు పరిశుద్ధ గ్రంథంలో. మనకి చెడ్డ తల్లులు అనే వాళ్ళు మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు, కానీ చెడ్డ అత్తగారులు మాత్రం దేవుడి దయ వల్ల మన పరిశుద్ధ గ్రంథంలో లేరు. ఎందుకంటే సాధారణంగా మన క్రిస్టియన్ ట్రెడిషన్ లో కూతురు కంటే కోడల్ని ఎక్కువగా చూస్తాం. మన మేడం గారు ఒకసారి మాట్లాడుతూ జ్యోతి గారు నాతో అంటున్నారు, ఏమోనండి మా అమ్మాయి కంటే నేను మా కోడలికి ఎక్కువ కొంటాను. ఏదైనా చూస్తే మా కోడలు కొనాలనిపిస్తుంది, లేకపోతే ఏదైనా మంచి డ్రెస్ చూసినా మా కోడలికి కొనాలి. అది మన క్రిస్టియన్ ట్రెడిషన్ లో ఎందుకో ఎక్కువ కోడల్ని ప్రేమిస్తాం, అంటే మనకు వారసుల్ని ఇచ్చే అమ్మాయి అనో చెప్పి ఎందుకైనా కానీ. అలాగా ఇక్కడ మనం ఈ మూల విషయం ఏంటంటే ఈ నయోమి, రూతు కలిసి 10 సంవత్సరాలు ఉన్నారు. రూతు దేవుని తెలుసుకుంది అంటే దానికి ఆయువు పట్టు నయోమి. అంటే వాళ్ళ కాన్వర్సేషన్ అంతా కూడా దేవుడి గురించి మాట్లాడుకుని ఉంటారని కింద వచనాల ద్వారా మనం చూస్తాం. మలాకి గ్రంథాలు అంటాడు కదా, యెహోవా భక్తులు ఆయన గురించి మాట్లాడుకుంటుండగా ఆయన చెవి యొగ్గి ఆలకిస్తాడు అని. అంటే అన్ని మాటలు వింటాడు. ఎవరైనా దేవుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటేనంట ఆయన చెవి యొగ్గి ఆలకిస్తాడు. బహుశా నయోమి, రూతు సంభాషణ కూడా ఆయన దగ్గర రికార్డ్ అయ్యే ఉంటుంది. ఆ తర్వాత 6వ వచనంలో మనం చూస్తే వారికి ఆహారం ఇచ్చటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను. కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రను ప్రయాణమైరి. నయోమి గురించి, నయోమి క్యారెక్టర్ మనం ధ్యానించేటప్పుడు ఇంకా విపులంగా మనం మాట్లాడుకుందాం. ఈమె ఏం చేసిన ఆహారం కోసం వచ్చేసింది ఎక్కడికి? రొట్టెలు వెళ్ళైన బెత్లెహేంను వదిలేసి ఎక్కడికి వచ్చింది? శపితమైనటువంటి మోయాబు దేశానికి వచ్చేసిన ఆహారం కోసం. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు గాని దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అని చెప్పి ద్వితీయోపదేశ ఖండంలోనే ఉంది. అదే మాటని యేసుక్రీస్తు మత్తయి సువార్తలో అపవాది ఆయన శోధించేటప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న మాటని చెప్పి అపవాదిని నోరుమూయించడం అనేది జరిగింది. మరి తెలుసు కదా, యూదురాలే కదా, నయోమికి తెలుసు కదా, మనిషి బ్రతకటానికి కేవలం ఆహారమే కాదు, ప్రార్థించాలి, సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థించాలి అని కాకుండా ఆమె ఏం చేసింది? మోయాబు దేశం వెళ్ళింది. మళ్ళీ బెత్లెహేంలో ఆహారం వచ్చిందనడం మళ్ళీ ఇక్కడికి వచ్చేటం ప్రారంభించిన తర్వాత 7వ వచనం దగ్గర చూస్తే అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడండ్రును చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపించినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. దీవించింది కోడళ్ళని ఇద్దరిని కూడా. అంద అమ్మాయి, మీరు నాతో రావద్దు, మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోండి, నేనేదో నా బాధ నేను పడతాను, కానీ దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. ఎందుకంటే చనిపోయిన వారి పట్ల నా పట్ల కూడా మీరు చూపించిన దయ దేవుడు మర్చిపోయేవాడు కాదు. దయగల వారి పట్ల సంకీర్తన 18వ సంకీర్తన 25వ వచనం ఉంటది కదా, దయగల వారి పట్ల దయ చూపించదవు, సద్భావం గలవారి ఎడల సద్భావుడుగా ఉంటావు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడిగా ఉంటావు అని చెప్పి దావీదు మహారాజు తన అనుభవం నుంచి వచ్చిన మాటలతో రాసినటువంటి సంకీర్తన. అలాగే ఇక్కడ నయోమి చెప్తుందమ్మా, మీరు వెళ్ళిపోండి, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. ఎందుకంటే
మీరు నా పట్ల దయ చూపించారు, నా కొడుకుల పట్ల దయ చూపించారు, నా భర్త పట్ల దయ చూపించారు, కాబట్టి దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు అని చెప్పాను. ఈ దీవెన ఫలించిందా లేదా అనేది మనం 2వ అధ్యాయం దగ్గర నుంచి మళ్ళీ చూడొచ్చు రూతు గురించి. సరే అన్న తర్వాత వాళ్ళు అంటున్నారు, యెహోవా మీ ఎడల దయ చూపును గాక, మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. నయోమి కోడళ్ళిద్దరిని ముద్దు పెట్టుకుంది. నయోమి అంటే పేరుకి అర్థం మధురం. సరే ఆవిడ ఏం చేసింది, అమ్మ చాలా చక్కగా ఆలోచించింది. అమ్మ మీరు వెనక్కి వెళ్ళిపోండి, నేను రిక్త హస్తాలతో తిరిగిన ప్రాంతానికి వెళ్తున్నాను, మీరు చూస్తే యవ్వన కాలంలో ఉన్నారు, మీరు వెళ్ళిపోయి మీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా వివాహాలు చేసుకుని స్థిరపడండి అని చెప్పి కోడళ్ళిద్దరిని ముద్దు పెట్టుకుని వీడ్కోలు చెప్తుంది. చాలా మంచి అత్తగారని చెప్పాలి. ఎందుకంటే అయితే నన్ను ఇక ఈ దుర్దశలో వదిలేసి వెళ్ళిపోతారా, ఇదేనా మీరు నేర్చుకున్నది అని ఇట్లాంటి మాటలు ఏమి అనలేదు. కానీ నా బాధ ఏదో నేను పడతాను, మీరు జాగ్రత్తగా మీరు చక్కగా సంతోషంగా ఉండండి అని చెప్పి ముద్దు పెట్టుకుంది. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మను పెండ్లి చేసుకున్నటకై ఇంకా కుమారులు నా గర్భమున ముందురా, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులు కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందిరా, మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తులై ఉందురా, నా కుమార్తెలారా అది కూడదు. ఆవిడ చెప్తుంది, నయోమి ముద్దు పెట్టుకుంది, మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పింది. చెప్తే వాళ్ళు అన్నారు, అబ్బెబ్బే లేదు లేదు, నీతోటే ఉంటాం మేము అని చెప్పారు. అంటే మళ్ళీ నయోమి ఏమంటుంది, వద్దొద్దు మీరు వెళ్ళిపోండి, నాకు ఇంకా పిల్లలు సంతాన ప్రాప్తి కలిగేటువంటి వయసు కాదు, నేను సంసారం చేసేటటువంటి ఏజ్ లో లేను నేను, ఒకవేళ ఈ రాత్రి ఒకవేళ ఒక పురుషునితో నేను ఉన్నా కూడా ఆ పుట్టిన కుమారులు పెద్దవాళ్ళు అయ్యే వరకు మీరు కనిపెట్టుకుని ఉంటారా, అప్పటి వరకు పురుషులు లేకుండా ఒంటరిగా ఉంటారు. చాలా ప్రాక్టికల్ గా ఆవిడ మాట్లాడుతూ ఉంది. రెండోది ఏంటంటే దేవధర్మ వివాహం అంటారు. దేవధర్మ వివాహం ద్వితీయోపదేశకాండాలు ఉంటుంది దీని గురించి. దేవధర్మ వివాహం అంటే ఒక స్త్రీకి భర్త చనిపోతే ఆ భర్త తమ్ముడు గాని బావ గాని ఆ సంసార ధర్మం అనేది జరిపించి ఆ పుట్టిన బిడ్డలకి ఆ చనిపోయిన అతని పేరు మీద కంటిన్యూ అయ్యేలాగా అతని స్వాస్థ్యం ఏదైతే ఉందో అది కూడా అతనికి వచ్చేలాగా జరిపిస్తారు. అదే మనకు తామారు విషయంలో చూస్తాం కదా, తామారు భర్త పోయినప్పుడు ఆ మామగారు అయినటువంటి యూదా అంటాడు, ఆ పెద్ద కుమారుడు పోయిన తర్వాత ఇంకో కుమారుని తామారు దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళి అతను ఏదో చేయకుండా పని చేస్తాడు, చనిపోతాడు. ముందు పెద్దవాడు చనిపోతాడు, రెండోవాడు చనిపోతాడు. ఇక అప్పుడు మూడోవాడు ఉన్నాడు, కానీ యూదాకు భయం వేస్తుంది, ఒకవేళ ఈ మూడోవాడిని కూడా నా కోడల దగ్గరికి పంపిస్తే వీడు కూడా చనిపోతాడేమో, పుత్రహీనుడు అయిపోతాను నేనని చెప్పి భయపడి, అమ్మ నువ్వు నీ పుట్టింటికి వెళ్ళు, నా చిన్న కుమారుడు కాస్త పెద్దవాడు అయిన తర్వాత నేను కబురు పెడతాను అంటాడు. అది కబురు పెట్టడు, ఆ కుమారుడికి వేరే పెళ్లి చేస్తాడు. ఇదంతా తెలిసి తామారు మరి మామగారికి తెలియకుండానే మామగారు వాళ్ళ గర్భం పొంది, ఇదంతా చూస్తాం మనం. అంటే తామారు ఆ కనాను స్త్రీ, అక్కడ ఉన్నటువంటి ఆచారం ధర్మ వివాహం అంటారు దీన్ని. అంటే ఆ చనిపోయిన భర్త గోత్రంలోను ఆ భర్త తమ్ముడు గాని అన్నయ్య గాని ఆ ధర్మం జరిపించాలి, మామగారు జరిపించాలి మాత్రం లేదు. కానీ మరి వీళ్ళు అంటే మరుదులు బావగారు లేకపోవటం వల్ల ఒకవేళ తామారు ఆ నిర్ణయం తీసుకుందేమో. పైగా యూదా గోత్రంలో నుంచి రావాలి కాబట్టి ఆ యూదా గోత్రం నిర్వీర్యం కాకుండా ఉండటానికి అది దేవుని ప్రణాళిక ఏమో, మనకు అది తెలియదు. దాని దేవధర్మ వివాహం అంటారు. ఈ వివాహంలో ఏంటంటే ఒకవేళ మరిది గారికి వదిన గారికి కుమారుడు పుట్టినా చనిపోయిన అన్నయ్య పేరుని ఆ కుమారుడు ఉంటాడు, పరిగణించబడతాడు. సన్నాఫ్ అని అన్నయ్య పేరే ఉంటుంది. అన్నయ్యకి వచ్చినటువంటి స్వాస్థ్యం అంటే మోషే ఏం చేశాడు, కొలవబడిన స్వాస్థ్యంగా 12 గోత్రాలకి రావాల్సినటువంటి భూమిని ఇచ్చేశాడు.
ఆ ఇంటి పెద్దకి వచ్చిన భూమి, ఆ తర్వాత కుమారులు పంచుకుంటారు. ఆ కుమారులు చనిపోయిన తర్వాత ఆ కుమారులు అలాగా ఆ స్వాస్థ్యం వెళ్తుంది. ఒకవేళ ఇలాగ అయినట్టయితే పురుషులు లేకపోతే అది వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది కాబట్టి ఈ రకంగా ఆ రోజుల్లో అక్కడున్న చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం చేశారు. ఇదే నయోమి చెప్తుంది. ఒకవేళ నేను ఇప్పుడు ఉన్నా కూడా ఒకవేళ పుట్టినా వాళ్ళతోటి మీరు కాపురం చేసేటటువంటి స్థితిలో మీరు ఉండరు అని చెప్తాను. యెహోవా నాకు విరోధి అది మిమ్మల్ని నొప్పించిన కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకున్న రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆ ఇక్కడ హత్తుకొనెను అక్కడ వరకు మనం చూస్తే ఈ 7వ వచనం నుంచి 14వ వచనం వరకు అత్తగారికి కోడలికి మధ్య కాన్వర్సేషన్. అత్తగారు ఏం చేస్తుందంటే లోకంలో ఉన్న నేత్రాశ, జీవపు డంబం అన్ని కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని చూపిస్తుంది. అంటే ఇదొక పరీక్ష. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పరీక్ష. బయలుదేరి వస్తున్నారు. వాళ్ళు సదుద్దేశంతోటి బయలుదేరి వస్తున్నారు. రాబోయే కష్టాలన్నీ చెప్తుంది. మీరు వెనక్కి తిరిగి వెళ్తే ఉండేటటువంటి ఆకర్షణీయమైన జీవితం ఏంటనేది కూడా వాళ్ళకి చెప్తూ ఉంది. అలా చెప్పగా ముందేమో నీతోటే వస్తాను అంది పెద్ద కోడలు ఓర్ప. తర్వాత ఏం చేస్తుంది? కొంత సమయం అయ్యేటప్పటికి అత్తగారి మాటల ప్రభావం బాగా చూపించింది. అంటే లోకం వైపే ఆవిడుంది. అత్తగారు పరీక్షించింది. లోకం వైపే ఉంది కాబట్టి ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకుని ఏం చేస్తుంది అంటే తన స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుంది. రూత్ ఏం చేసింది? అత్తగారిని హత్తుకుంది. ఈ హత్తుకుంది అనే మాట చాలా తేలిగ్గా వాడేస్తాం మనం. మరి వివాహ సమయంలో కూడా తల్లిదండ్రులను వదిలిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు అని చెప్తారు. ఈ హత్తుకోవటం అనేది ఏంటంటే హగ్ వేరు, క్లీవ్ వేరు. CLEA విజి అంటే తీగలాగా అల్లుకుపోవటం అన్నమాట. ఇది హత్తుకోవటం అంటే ఇక్కడ అర్థం తీగలాగా అల్లుకుపోవటం. మీరు ఆదికాండంలో 2వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ కూడా మీకు కింగ్ జేమ్స్ వెర్షన్ లో క్లీవ్ అనే ఇచ్చాడు, హగ్ అని ఇవ్వలేదు. ఇక్కడ కూడా క్లీవ్ అనే ఇచ్చాడు. ఈ హత్తుకోవటం ఏంటంటే పూర్తిగా అంటే ఏక శరీరం అంటారు కదా, అంటే ఏ రకమైనటువంటి ఎడము లేకుండా నువ్వొకటి నేనొకటి కాదు అని చెప్పే ఒక సంకేతంతో హత్తుకుపోవటం. ఇక ఎక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య తేడా అనేది లేకపోవటం. అలా హత్తుకుంది రూత్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నయోమి పెద్ద కోడలైనటువంటి ఓర్పతోటి మాట్లాడింది, రూతుతో కూడా మాట్లాడింది. అయినప్పటికీ కూడా ఇద్దరు విన్నారు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు అంటారు కదా, వినుట వల్ల విశ్వాసము కలుగును, అది క్రీస్తు మాట వలన కలుగునంచి. ఇద్దరు విన్నారు. దేవుని మాటలే నయోమి చెప్పింది ఇద్దరు కోడలికి కూడా, ఇద్దరు విన్నారు. అయితే వార్తాలో ఇంకా లోకం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన రూతులో లోకం అనేది పూర్తిగా పోయింది. ఎలా పోయింది అంటే యాకోబు పత్రికలో మనం చూసినట్టయితే, యాకోబు పత్రిక చాలా మందికి కంఠత వాక్యం ఇది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాల్లో మనం గమనించినప్పుడు యాకోబు గారు చాలా స్పష్టంగా చెప్తాడు. అక్కడ ఏంటంటే మీరు వినట మాత్రమే విన్నట్టయితే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు అని చెప్పి హెచ్చరించడం అనేది జరిగింది. మీరు వినటం మాత్రమే మీ వరకు చేసినట్టయితే దానివల్ల ఏమీ కూడా ప్రయోజనం లేదు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకనగా మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండి ఎవడైనను వాక్యముండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజముఖమును చూచుకొని మనిషిని పోలియుండును. వాడు తను చూసుకొని అవతలికి పోయి తానెట్టి వాడో వెంటనే మర్చిపోను కదా. మర్చిపోను. ఇప్పుడు వార్పాకి ఈ వాక్యం వర్తిస్తుంది. ఏంటంటే వింది వాక్యం విన్నంత సేపు కూడా నిజమే కదా, మా అత్తగారు చెప్పింది చాలా మంచిది, దేవుడు చాలా దయామయుడు, కరుణామయుడు, ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అని చాలా విశ్వసించింది. కానీ తర్వాత ఏమైంది? మనసు మార్చుకుంది.
ఎందుకనంటే ఇప్పుడు యాకోబు పత్రిక గారు చెప్పినట్టుగా అద్దంలో తన ముఖం చూసుకుని అవతలకి వెళ్ళి మర్చిపోయేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి స్త్రీ ఆమె. యేసుక్రీస్తును కూడా ప్రారంభంలో బహుజనులు వెంబడించారు. బహుజనులు వెంబడించిన తర్వాత చివరికి ఆయన సిలువ వేసే సమయానికి 11 మంది శిష్యులు మిగిలారు. ఆ 11 మందిలో కూడా యోహాను మాత్రమే సిలువ దగ్గర నిలిచి ఉన్నాడు. అంటే ప్రారంభంలో అంటారు కదా, ఆ చాలా ప్రారంభంలో చాలా ఒక రకమైన ఉద్వేగం, బయలుదేరిపోతారు. తర్వాత రా కొంచెం కొంచెం కష్టాలు వచ్చేటప్పటికి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అందుకని ఆయన అంటాడు కదా, అంతం వరకు సహించిన వారికి నేను జీవ కిరీటం ఇస్తాను అంటాడు. అందుకని మత్తయి సువార్త 13వ అధ్యాయం మనందరికీ తెలిసిన ఉపమానమే ఆ విత్తువాడు విత్తనాలు వేసే ఉపమానం. ఇక్కడ విత్తువాడు ఎవరు? మనుష్య కుమారుడు. అందరి హృదయాల్లో విత్తనాలు వేస్తున్నాడు. పొలం అనేది లోకం అని చెప్పాడు ఆయన. లోకంలో మనం ఉన్నాము కాబట్టి ఆ విత్తనాలు ఎక్కడ పడుతున్నాయి? మన హృదయంలో పడుతున్నాయి. అక్కడ 4 రకాలుగా పడిన విత్తనాల గురించి చెప్పాడు ఆయన. త్రోవ పక్కన, ముళ్ళ కంచెల్లోను, రాతి నేలను, మంచి నేలను. ఆ మంచి నేలను పడిన విత్తనం మాత్రమే అది ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఓర్పాలో పడింది ఏమైందంటే, ముళ్ళ కంచెలో పడిన విత్తనం అయిందంటే ఐహిక విచారాలు ఏమైనా వచ్చేటప్పటికి, అమ్మో మా అత్తగారు చెప్పినట్టుగా నేను ఇవన్నీ ఎదుర్కోలేను కదా, మా అత్తగారు నిజంగా నా శ్రేయోభిలాషి, నాకు చాలా మంచి విషయం చెప్పింది, నన్నేమీ తప్పు పట్టలేదు, వెళ్ళిపోమంటుంది, నేను ఈ బాధలు పడలేను. ఎందుకంటే విశ్వాసకి చాలా పరీక్షలు ఎదురవుతాయి. ఆ పరీక్షలు తట్టుకుని నిలబడిన వాళ్ళు మాత్రమే ఆ నిత్య జీవంలో ప్రవేశించగలరు. కాబట్టి ఆమె హృదయ శుద్ధి పొందింది. పొందిన తర్వాత ఆవిడలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, అందుకనే యేసుక్రీస్తు చెప్తాడు ఏంటంటే, మీరేమి వినుచున్నారో జాగ్రత్త పడుడి, ఏది పడితే అది వినేసి ప్రపంచం అంతా తీసుకొచ్చి మన హృదయంలో పెట్టుకుంటే అసలైంది మనకి ఉండదు. డిఎల్ మూడీ గారు ఒక మాట అన్నారట, ఏంటంటే దేవుడు మనిషి హృదయం చేసేటప్పుడు ప్రపంచానికంటే ఎక్కువ వైశాల్యంతో చేశాడంట. అంటే అది వినటానికి మనకు ఒక రకంగా ఉంటుంది, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రపంచానికంటే ఎక్కువ వైశాల్యంతో చేశాడంటే ప్రపంచంలో ఉన్న మంచి చెడులు అన్నిటిని తీసుకొచ్చి హృదయంలో పెట్టేసుకున్నా ఇంకా కొంత ఖాళీ ఉంటది, చెడుని ఆకర్షించడానికి ఇంకా కొంత ఖాళీ ఉంటది. అలా కాకుండా మంచితో మాత్రమే ఆ హృదయం నింపబడినప్పుడు మాత్రమే మనం నిత్య జీవులో ప్రవేశింపగలం. హృదయ వైశాల్యం ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చి అన్ని ఆ హృదయంలో వేసుకోకూడదు. గురుగులు అనేవి దుష్టుడు, అపవాది విత్తే విత్తనాలు. ఆ గురుగులు మీ హృదయంలోకి రానివ్వద్దు, అవి వదిలేయండి. మీకు ఏది కావాలో దాన్ని హృదయంలోకి తీసుకోండి. వార్పు అలా తీసుకోకపోవటం వల్ల ఏమైందంటే లోకం వైపు ఇంకా తన ఆకర్షణ పోలేదు. రూతు మాత్రం అత్తగారు చెప్పిన మంచి మాటలు మాత్రమే హృదయంలో తీసుకుంది. ఆ మంచి నేలను పడిన విత్తనం లాగా ఆమె ఆ విత్తనం ఫలించింది. అంత మాత్రమే కాకుండా ఇక్కడ హత్తుకుంది అనే మాటకి అర్థాన్ని మనం గమనించినట్లయితే ఈ 15వ వచనం నుంచి 14వ వచనం నుంచి మనం చూస్తే, హత్తుకొనెను, ఇట్లుండగా ఆమె ఇదిగో తోడికోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు పోతుంది, నీవు నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు మళ్ళీ అంటుంది అత్తగారు, ఇదిగో నేను ఇంత చెప్పాను కదా, నీ తోటికోడలు వెళ్ళిపోతుంది అమ్మాయి, నువ్వు కూడా వెళ్ళిపో, ఎందుకు అనవసరంగా నా దగ్గరకు వచ్చి నాతో వచ్చి ఇబ్బందులు పడతావు నువ్వు అని చెప్పి మళ్ళీ హెచ్చరిస్తుంది రూతుని. ఇక అప్పుడు అంటుంది రూతు, ఏమంటుంది, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు. అత్తగారు ఏమి ఆర్డర్ చేయట్లేదు, ఇక్కడ ఏమంటుంది, బ్రతిమాలుకుంటుంది. అమ్మాయి, మీకు లోకం తెలియదు, నేను అన్ని చూసిన దాన్ని. ఆ లోకం అంటే ఏంటో అనుకుంటున్నారు మీరు, యవ్వన కాలంలో ఉన్నారు, ఎన్నో కష్టాలు వస్తాయి, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, రేపో మాపో నేను ఏమన్నా ఇదైతే దేశం కాని దేశంలో మీరు ఏమవుతారు, ఇలా ఎన్నో మాటలు ఆవిడ చెప్పింది. ఆవిడ తప్పు లేకుండా చెప్పింది. అయితే ఇవిడ ఏమంటుంది, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటకే నేను వెళ్ళేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఎంత చక్కని స్టేట్మెంట్ అంటే, హత్తుకొనుట అంటే ఇక్కడ రూతు తన స్వదేశాన్ని విడిచిపెట్టింది, తన స్వజనులు విడిచిపెట్టింది, తను ఆరాధించే విగ్రహారాధన విడిచిపెట్టి పరాయి దేశానికి వచ్చి అత్తగారితో అంటుంది, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమని అడగొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. మరి ఇది వివాహ సమయంలో గనక గుర్తు చేసుకున్నట్టయితే నీ దేవుడే నా దేవుడని ఎంతమంది అనగలుగుతున్నారు?
ఈ మధ్యకాలంలో ఇంటర్ క్యాస్ట్లు జరుగుతున్నాయి, అలా ఉంచండి. క్రిస్టియన్స్ లో జరిగిన మ్యారేజెస్ లోనే డినామినేషన్ ఫీలింగ్ తో నువ్వు ఆ చర్చ్కి వెళ్ళు, నేను ఈ చర్చ్కి వెళ్తాను, భార్య భర్తలు వేరే వేరే చర్చెస్కి వెళ్లే సాంప్రదాయంలో మనం ఎక్కువగా ఉన్నాం ప్రస్తుతానికి. కానీ మోయాబీరాలైనటువంటి రూత్ ఏమంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము, అట్లా మాట్లాడే కోడళ్ళు ఉన్నారా? ఓసారి ఆ మాజీ ఏఎల్సి ప్రెసిడెంట్ గారి భార్య ఒక మెసేజ్ ఇస్తూ రూత్ గురించి, రూత్ అలాగంది, ఇప్పుడు కోడళ్ళు అయితే అత్తమ్మ నీ డబ్బే నా డబ్బు, నీ నగలే నా నగలు అని చెప్పి అనేవాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు తప్పించి, ఈ రకంగా నీ దేశమే నా దేశము, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప మనల్ని ఎవరు కూడా విడదీయలేరని చెప్పే కోడళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ మనం చూసుకోవాల్సిన, మనల్ని మనం పరీక్షించుకో. ఒకప్పుడు మనం కోడళ్ళం, ఇప్పుడు అత్తగారు. అత్తగారి పాత్ర చాలా చక్కగా ఆవిడ పోషించింది. ఆ కోడలు అత్తగారిని విడిచిపెట్టకుండా విడిచిపెట్టను అని చెప్పి అంటుందంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ నయోమి కోడల మీద చూపించింది. ఆమె తీసుకున్న నిర్ణయాలు ఒకటి రెండు మనకి అభ్యంతరకరమైన నిర్ణయాలు ఆవిడ తీసుకుంది, మోయాబు వెళ్ళటం అనేది. కానీ మోయాబు వెళ్ళినా తన దేవుణ్ణి మర్చిపోలేదు, ఎక్కడున్నా కూడా తన దేవుణ్ణి మర్చిపోలేదు, కోడళ్ళకి చెప్పడం అనేది జరిగింది. నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి చెందేదను, అక్కడనే పాతి పెట్టబడును. సమాధి వరకు కూడా డిక్లేర్ చేసేసింది. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయను గాక. ఇక తిరుగులేదు ఈ నిర్ణయానికి, ఇక తిరుగు అనేది లేదు. అబ్రహాం పక్కన శారా, ఇస్సాకు పక్కన రిబ్కా, యాకోబు పక్కన లేయ సమాధులు ఉన్నాయి కదా. అలాగే డిక్లేర్ చేసేస్తున్న, అత్తమ్మ నీ పక్కనే నా సమాధి ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళను చచ్చిపోయే వరకు. ఒకవేళ నువ్వు ముందు వెళ్తావో నేను ముందు వెళ్తానో తెలియదు, కానీ శరీరం ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు కూడా నీ దగ్గరే నేను ఉంటాను, నన్ను మాత్రం వెళ్ళిపోవద్దని చెప్పొద్దు. మరి ఎంత చక్కటి నిర్ణయం ఆవిడ తీసుకుంది అంటే, ఇదే స్థిరమైన విశ్వాసం. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈవిడ గొప్ప నిరీక్షణ అత్తగారు చెప్పిన మాటల్లో కనిపించింది. హెబ్రీ గ్రంథకర్త 11:1 అంటాడు కదా, విశ్వాసం అనేది నిరీక్షించే వాడి యొక్క నిజ స్వరూపము అదృశ్యమని ఉన్నవనటుకు రుజువై ఉన్నది. ఆమె నమ్మింది. అత్తగారు చెప్పిన యెహోవా గురించి చెప్పిన మాటలన్నీ కూడా ఆమె నమ్మి నిరీక్షించింది. అదే విధంగా హెబ్రీ గ్రంథకర్త 11:6 చెప్పినట్టుగా విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. తన వెతుకు వారికి, తన దగ్గరకు వచ్చే వారికి, తన వెతుకు వారికి ఆయన ఫలము దయచేసే దేవుడని నమ్మాలి. ఆ నమ్మింది రూతు. ఏ ఫలం దయచేస్తాడు? మోయాబులో ఆవిడకి అన్నవస్త్రాలకి ఏమీ లోటు లేదు, సంపన్న కుటుంబంలో పుట్టింది. అట్లాంటిది ఇప్పుడు ఈ బెత్లెహేం వచ్చి ఆవిడ ఏం సంపాదించుకుంటారంటే ఆత్మీయ సంపద కోసం. చెప్పాను చూసారా, ఆత్మ సౌందర్యం ఉన్న స్త్రీ కాబట్టి ఆ 10 తరాల ముందున్న మోయాబు స్త్రీలు తన శరీర సౌందర్యాన్ని నమ్ముకుని వాళ్ళు శాపగ్రస్తులైపోయారు. ఈవిడ ఆత్మ సౌందర్యాన్ని నమ్ముకుని యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చింది. ఒక రూత్ అనే కాదు, మనం కూడా దేని మీద మనం మనసు పెట్టాము, దేని మీద మనం మనసు పెట్టాము, దేన్ని విడిచిపెట్టలేకపోతున్నాము. ఒక్క 10 సంవత్సరాల అత్తగారితో కలిసి ఉన్న రూతు సర్వం విడిచిపెట్టేసింది. అబ్రహాముని బయలుదేరమన్నప్పుడు, ఊరు అనే ప్రాంతాన్ని నుంచి దేవుడు బయలుదేరమన్నప్పుడు ఎట్లాగైతే సర్వం విడిచిపెట్టేశాడో, తన దేశాన్ని, తన స్వజనుల్ని, తన ఆరాధన అంతా విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియని టైంలో ఎట్లాగైతే వెళ్ళి విశ్వాసులకి తండ్రి అయ్యాడో, అలాగే రూతు కూడా యూదా వంశానికి పూర్వ జనని అంటే ఈవిడికి అర్హత ఉందని మనం చెప్పాలి. అదే విధంగా ఈవిడికి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? లూకాసు వార్త 9వ మనం గమనించినప్పుడు అక్కడ చెప్పినటువంటి మాట ఆయన అంటాడు. లూకాసు వార్త 9:23-24 వరకు చూస్తే, నన్ను వెంబడించువాడు తన సిలువను ఎత్తుకుని తనను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము నన్ను వెంబడించాలి. ఎస్, రూతు మొత్తం వదిలిపెట్టింది, తనను తాను ఉపేక్షించుకుంది. మోయాబులో తనకున్నటువంటి స్టేటస్ అంతా వదిలేసింది. ఎంప్టీ హ్యాండ్స్ తో బెత్లెహేం వస్తుంది. ఆమెకు కావాల్సింది ఆధ్యాత్మిక దీవెన తప్పించి లోక సంబంధమైన ఆశలాంకి ఏమీ కూడా లేవు. యేసుక్రీస్తు తను వెంబడించే వాళ్ళకి ఏ క్వాలిటీస్ అయితే ఉండాలని చెప్పాడో, యేసుక్రీస్తుని చూడకముందే ఆ క్వాలిటీస్ ఆవిడలో ఉన్నాయి. అదే సువార్త అదే అధ్యాయంలో 62వ ఆయన అంటాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుతిరిగి చూచువాడు నాకు
పాత్రుడు కాదు. వర్ఫా కూడా నాగట మీద చేయి పెట్టింది, రూతు కూడా నాగట మీద చేయి పెట్టారు పొలం దున్నటానికి. కానీ వర్ఫా ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. లోతు భార్యలాగా వెనక్కి తిరిగి చూసింది. తను వెళ్లాల్సిన బెత్లెహేం వైపు కాకుండా వెనక్కి తిరిగి చూసింది. నేను పొద్దున ఒక విషయానికి, వర్షం రాకూడదు ఇవాళ, ఒక చిన్న పని ఉంది ఇంట్లో అని, వర్షం వస్తుందా అనే ఆతృతతో మాటికి వర్షం వస్తుందా అని చూస్తున్నాను. ఒక్క 5 నిమిషాలు అయిన తర్వాత నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది. వర్షం వస్తుందని కిటికీ వైపు చూస్తున్నానంటే దేవుడి వైపు చూడాలి తప్పించి, దేవుడు యోగ గ్రంథాలు అంటాడు కదా, ఆ నీటిని బంధించగలిగిన శక్తి ఆయనకు ఉంది, ప్రవహింప చేసే శక్తి కూడా ఆయనకు. ఆయన వైపు చూడాలి, కిటికీ వైపు చూడటం ఏంటి నేను? వర్ఫా ఏం చేసింది? నాగల మీద చేయి పెట్టింది రూత్ తో పాటు, వెనక్కి తిరిగి మోయాబు చూసింది, వెళ్ళిపోయింది. అక్కడ ఆత్మీయ దీవెని పోగొట్టుకుంది. రూతు నాగట మీద చేయి పట్టింది, ముందుకే వెళ్ళిపోయింది. ఏ కష్టమైనా నేను పడతానని ఒక స్థిర నిశ్చయంతో ఆమె ముందుకు వెళ్ళింది. కాబట్టి ఆమెకి తెలీదు యేసుక్రీస్తు ఆ దాన్ని ఏమంటారు, వంశావళిలోకి రాబోతుందని ఆవిడకి తెలియదు. కానీ ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆ ప్రతిఫలం ఇచ్చాడు. మీరు అందుకని యోహాన్ గారు అంటారు తన పత్రికలో, మీరు లోకమును జయించారు ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకం కంటే బలవంతుడు. మీలో ఉన్నవాడు లోకం కంటే బలవంతుడు. తర్వాత 18వ వచనం చూస్తే, ఇక అత్తగారు అనుకుంటది 18వ వచనంలో, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరిందని నయోమి తెలుసుకొనినప్పుడు, అంటే అత్తగారు పరీక్ష పెట్టింది. లోకం కూడా మనకు పరీక్ష పెడుద్ది కదా, అత్తగారి నా కోడలు ఎంతవరకు నిలబడద్దో చూద్దామని ఒక పరీక్ష పెట్టింది. ఆ పరీక్షలో పాస్ అయింది. ఇంగ్లీషు కింగ్ జేమ్స్ వెర్షన్ లో అయితే స్టెడ్ ఫాస్ట్లీ మైండ్ అని చెప్పి అన్నారు. అంటే స్థిరమైనటువంటి మనస్సు, స్టెడ్ ఫాస్ట్లీ మైండ్. అది ఇక దానికి చెక్కు చెదనటువంటి మొక్కవోని ధైర్యం, మొక్కవోని నిర్ణయం అంటారు కదా, స్థిర విశ్వాసం. అందుకని స్థిరులై ఉండండి. యేసుక్రీస్తు అనేక సార్లు తన శిష్యులకు చెప్పిన మాట చివరిన అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో కూడా, మీరు స్థిరులై ఉండండి. అదే ఇక్కడ నయోమి స్థిరత్వం, విశ్వాసుల స్థిరత్వం ఉంది. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమన్నా అవని, భోజనం అయిపోద్దా, ఉందాం, ఏదైనా ఇబ్బంది ఉందా, ఎదుర్కొందాం, చనిపోతానా, పోతాను, కానీ నేను అక్కడే బెత్లెహేంలోనే ఉంటానని ఒక నిర్ణయానికి ఎప్పుడైతే వచ్చిందో, అమ్మ నువ్వు బెత్లెహేంలోనే కాదు యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చేయమని చెప్పి దేవుడు తీసుకెళ్ళిపోయాడు ఆవిడ్ని. అదే విధంగా నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మానెను. కనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చిన వరకు ప్రయాణం చేసి, వారి బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారు వారి యొద్దకు గుమికూడి వచ్చి, ఈమె నయోమి కదా అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదాన్ని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలుకును, సర్వశక్తుడు నన్ను బాధపరచును అని వారితో చెప్పను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరేలన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవల కోత ఆరంభంలో బెత్లెహేముకు వచ్చిరి. నయోమి క్యారెక్టర్ మనం ధ్యానించుకున్నప్పుడు ఈ వచనం 20వ వచనం దగ్గర నుంచి కూడా 22వ వచనం వరకు నయోమి క్యారెక్టర్ ధ్యానించుకుందాం. ఈ 2 వచనాలు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నయోమితో పాటు రూత్ వచ్చింది. రూత్ వచ్చేటప్పటికి అక్కడ ఏం జరుగుతుంది? యవల పంట కోత ఆరంభమయ్యింది. ఒక ఆశీర్వాదం పొందినటువంటి స్త్రీ ఆ భూమి మీద అడుగు పెట్టేటప్పటికి విస్తారమైన పంట దేవుని ఏర్పాటది. ఆమెను తీసుకురావటానికి అక్కడ ఈ కరువు కూడా ఎప్పుడు వచ్చిందంటే, న్యాయాధిపతుల కాలంలో, మరి చరిత్రకారులు చెప్పిన ప్రకారం గిద్యోను పరిపాలన సమయంలో మహా కరువు అనేది వచ్చిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అదే విధంగా మోయాబీల రాతి శాసనాల్లో కూడా ఆ కరువు ఎప్పటి నుంచి వచ్చింది, ఎప్పటి వరకు ఉందనేది కూడా ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఏది కూడా కల్పనా కథలు కావు అనటానికి రూతు గ్రంథం ఒక సాక్ష్యం. ఆ రూతు వచ్చేటప్పటికి అక్కడ యవల పంట కోత, అంటే విస్తారమైన పంట, తన కుమార్తె ఆశీర్వదించబడినటువంటి కుమార్తె ఆ బెత్లెహేంలో అడుగు పెట్టగానే పూర్వ వైభవం మళ్ళీ తిరిగి వచ్చింది. అంటే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ముందు మనం దేవుని దగ్గర దీవెన పొందిన వారమై, దేవుని దగ్గర ఆశీర్వదింపబడిన వారమై ఉన్నప్పుడు అబ్రహాంతో దేవుడు ఏమంటాడు? నువ్వు అనేక మందికి ఆశీర్వాదకారకుడు అవుతావు. ఎందుకు అన్నాడు దేవుడు అంటే, ఎన్నో ఎదుర్కొన్నాడు, అయినా విశ్వాసంలో
స్థిరపడ్డాడు. రూతు కూడా అలాగే స్థిరపడింది కాబట్టి ఆమె ఆత్మ సౌందర్యంతో, శరీర సౌందర్యంతో కాదు సుమా, ఆత్మ సౌందర్యంతో యేసుక్రీస్తు వంశావళికి వెళ్ళిన ఘనత ఆవిడ దక్కించుకుంది. రూతు గురించి ఇంకా 2, 3, 4 అధ్యాయాల్లో కూడా ఉంది. అది కూడా మనం వీలైతే దేవుని చిత్తం అయితే సెకండ్ వీక్ కూడా రూతు గురించి మనం ధ్యానించుకుందాం. ఈ ఈ గ్రంథం ఇప్పుడు ఈ అధ్యాయంలో రూతు గురించి మనం తీసుకున్నటువంటిది ఏంటంటే, లోకం ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ పరీక్షలను తనలో ఉన్న విశ్వాసంతో జయించి దేవుని వంశావళిలోకి వెళ్ళింది. మనం కూడా పుట్టినప్పటి నుంచి వాక్యం వింటున్నాం. అత్తగారి దగ్గర ఉన్న 10 సంవత్సరాల వాక్యంతోటే ఆమె యేసుక్రీస్తు ఆ వంశావళిలోకి వెళ్ళిందంటే, మనం ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, మనం ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికి ఎంత అర్హత పొందాం, మళ్ళీ మనం పరీక్షించుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దయగల మా ప్రభువా, ఇంతవరకు